ప్రపంచంలో ఎలాంటి విపత్తు వచ్చినా మనిషి బయటకు వెళ్లి బతికే అవకాశం ఉంటుంది. కానీ ఇంటి తలుపు దాటితే ప్రాణాలకే ప్రమాదం వస్తే, అలా ఇళ్ల తలుపు తెరిచే అవకాశం కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి భయంకరమైన సర్వైవల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ది లాస్ట్ హౌస్ మూవీ ప్రపంచంలోని ప్రతి ఇంటి తలుపులు, కిటికీలు ఒక్కసారిగా శాశ్వతంగా లాక్ అయిపోవడం, బయట కనిపించని ప్రమాదకరమైన శక్తులు సంచరించడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్ లో ముంచెత్తుతుంది. మరి ఈ సైఫై సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి, చాలా మందికి వీడియో పుష్ అయిపోతుంది. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, ఒక రోజు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని పరిణామం జరుగుతుంది. మనుషులు తమ ఇళ్లలో నిద్రలేచే సమయానికి తలుపులు, కిటికీలు శాశ్వతంగా లాగైపోయి ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వాటిని తెరవడం సాధ్యం కాదు. మొదట్లో ఇది ఏదో సాంకేతిక సమస్య అనుకుంటారు, కానీ కొద్దిసేపటికే అసలు ప్రమాదం ఏంటో అర్థమవుతుంది. ఇంటి బయటకు వెళ్లడం ప్రాణాంతకంగా మారుతుంది. బయట కనిపించని ఏదో శక్తి లేదా జీవులు మనుషుల ప్రాణాలను తీస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంట్లోనే ఉండటం ఒక్కటే మార్గంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు సభ్యులతో కూడిన డెల్గాడో కుటుంబం తమ ఇంట్లోనే చిక్కుకుపోతుంది. మొదట్లో ఇంట్లో ఉన్న ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలతో ఎలాగోలా రోజులు గడుపుతారు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, ఆహార కొరత మొదలవడం, అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోవడం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇక్కడే సినిమా అసలు సర్వైవల్ డ్రామాగా మారుతుంది. బయటకు వెళ్లలేరు, ఇంట్లో ఉండటానికి అవసరమైన వనరులు కూడా క్రమంగా అయిపోతున్నాయి. అయినా కుటుంబం బతకాలి. అందుకోసం తమ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అయితే ఇంతకంటే పెద్ద ప్రశ్న బయట ఉన్న ప్రమాదం గురించే. అసలు ఆ ఇంటి తలుపులు ఎందుకు లాక్ అయ్యాయి? ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? బయట అడుగు పెట్టగానే మనుషులను చంపుతున్న ఆ దుష్ట శక్తులు ఏంటి? వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉండటం నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్నలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ కుటుంబం ఇంట్లోనే బందీలుగా జీవించాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. బతకడానికి అవసరమైన వస్తువుల కొరతతో పాటు భయం, ఒంటరితనం, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని మానసికంగా కూడా కుంగదీస్తాయి. క్రమంగా వారికి బయట ప్రపంచం గురించి కొన్ని సంకేతాలు అందుతాయి. దీంతో తమ ఇంట్లో ఉండటం నిజంగా రక్షణేనా లేదా మరొక పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందా అనే అనుమానం మొదలవుతుంది. చివరకు ఆ అదృశ్య ప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆ కుటుంబం 5 ఏళ్ల బంధనం నుంచి బయటపడగలిగిందా అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఆడియోతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆడియో అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ముందుకొస్తే ప్లీజ్ నేను డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిగతా వివరాల కోసం వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.